నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. తాజా కథనాల ప్రకారం 2026 ఆగస్టు 28న రాఖీ పౌర్ణమి సందర్భంగా కవిత, కేటీఆర్ కలుస్తారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. గత రెండేళ్లుగా వీరి రాఖీ వేడుకలు జరగలేదు. 2024లో కవిత జైలులో ఉండగా 2025లో ఇద్దరి మధ్య రాజకీయ దూరం చర్చనీయాంశంగా మారింది. తాజాగా కేటీఆర్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు అనే వార్తలతో ఈసారి కూడా రాఖీ కట్టే ఛాన్స్ లేదనే ప్రచారం మొదలైంది. రాజకీయాలలో శత్రువులు మారుతూ ఉంటారు, స్నేహితులు మారుతుంటారు, పార్టీలు మారుతుంటాయి. కానీ అన్నా చెల్లెళ్ల బంధం కూడా రాజకీయాలకు అతీతంగా ఉండదా? తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు ఇదే ప్రశ్న ఆసక్తి రేపుతోంది. ఒకప్పుడు రాఖీ పండుగ వచ్చిందంటే చాలు, అన్న కేటీఆర్కు చెల్లెలు కవిత రాఖీ కట్టడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవడం, అన్న చెల్లెళ్ల అనుబంధం గురించి రాజకీయ వర్గాలలో చర్చ జరగడం, ఇదంతా చాలా సహజంగా కనిపించేది అప్పుడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. గత రెండేళ్లుగా కేటీఆర్, కవిత మధ్య రాఖీ వేడుకలు కనిపించడం లేదు. ఇప్పుడు మరోసారి రాఖీ పండుగ వచ్చేస్తోంది. ఈసారి అయినా అన్నా చెల్లెళ్ళు కలుస్తారా? కేటీఆర్కు కవిత రాఖీ కడుతుందా, లేదా రాజకీయ దూరం కుటుంబ బంధాన్ని దూరం చేస్తుందా? అసలు ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? ఈ అన్నా చెల్లెల మధ్య ఇంత చర్చ ఎందుకు జరుగుతోంది? ఈ రాఖీ పండుగ ఏదైనా కొత్త సందేశాన్ని ఇస్తుందా అన్నది ఒక విశ్లేషణ. రాఖీ ఒక సాధారణ దారం కాదు, అన్నా చెల్లెళ్ళ అనుబంధానికి ప్రతీక. అన్న తన చెల్లిని కాపాడతానని భరోసా ఇచ్చే రోజు, చెల్లి తన అన్నకు ప్రేమతో రాఖీ కట్టే రోజు. కానీ తెలంగాణ రాజకీయాలలో మాత్రం ఈసారి రాఖీకి మరో ప్రత్యేకత ఏర్పడింది. ఎందుకంటే ఈ రాఖీ పండుగకు అందరి దృష్టి ఒకే కుటుంబంపై పడింది. అది కేసీఆర్ కుటుంబం, ముఖ్యంగా కేటీఆర్, కవిత. ఒకప్పుడు కేటీఆర్, కవిత రాఖీ వేడుకలు బహిరంగంగానే జరిగేవి. 2022లో కూడా కవిత తన అన్న కేటీఆర్కు రాఖీ కట్టారు. అలాంటి సందర్భాల ఫోటోలు, వీడియోలు అప్పట్లో విస్తృతంగా వైరల్ అయ్యాయి. 2017లో కూడా కవిత కేటీఆర్కు రాఖీ కట్టి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా హెల్మెట్ను బహుమతిగా ఇచ్చారు. అంటే రాఖీ అనేది ఈ కుటుంబంలో కేవలం పండుగకు మాత్రమే కాదు, అన్నా చెల్లెళ్ల బంధాన్ని బహిరంగంగా చూపించే సందర్భంగానూ ఉండేది. కానీ కాలం మారిపోయింది, రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఆ బంధంపై కూడా ప్రశ్నలు మొదలయ్యాయి. 2024 రాఖీ పండుగకు కవిత కేటీఆర్కు రాఖీ కట్టలేకపోయారు. ఎందుకంటే అప్పటికీ ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత జైలులో ఉన్నారు. ఆ సమయంలో కేటీఆర్ తన చెల్లెళ్ళకి అండగా ఉంటానంటూ భావోద్వేగంగా స్పందించారు. అంటే ఆ ఏడాది అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం రాజకీయ విభేదాల వల్ల కాదు, పరిస్థితుల కారణంగా. కానీ తర్వాత పరిస్థితులు మరింత మారిపోయాయి. 2025లో కవిత, కేటీఆర్ మధ్య రాజకీయ విభేదాలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కవిత బీఆర్ఎస్ నాయకత్వంపై, కుటుంబ రాజకీయాలపై చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలను సృష్టించాయి. అదే సమయంలో రాఖీ పండుగ నాడు కూడా అన్నా చెల్లెళ్ల కలయిక జరగలేదు. కేటీఆర్ అందుబాటులో లేరనే సమాచారం బయటకు వచ్చింది. ఇక కవిత రాఖీ కట్టేందుకు ప్రయత్నించారా? కేటీఆర్ ఎందుకని అందుబాటులో లేరు అనే దానిపై కూడా అప్పట్లో రాజకీయ చర్చ కొనసాగింది. అంటే రెండో ఏడాది కూడా రాఖీకి దూరమైన అన్నా చెల్లెళ్ళు అనుకోవచ్చు. ఇప్పుడు 2026, ఇప్పుడు మళ్ళీ రాఖీ పండుగ వచ్చేసింది. ఆగస్టు 28న రక్షాబంధన్. అయితే ఈసారి కూడా కేటీఆర్, కవితలు కలుస్తారా లేదా అన్న దానిపై చర్చ మొదలైంది. తాజా కథనాల ప్రకారం కేటీఆర్ విదేశీ పర్యటనలో ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. ఈ మేరకు ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఈ ఏడాది కూడా రాఖీకి ఇద్దరు దూరంగానే ఉండొచ్చా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక్కడే అసలైన ప్రశ్న, కేటీఆర్కు కవిత రాఖీ కడతారా? ఇది కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన విషయం అనిపించవచ్చు, కానీ తెలంగాణ రాజకీయాల్లో మాత్రం దీనికి మరొక అర్థం ఉంది. ఎందుకంటే ఈ అన్నా చెల్లెళ్ల మధ్య ఉన్న సంబంధాన్ని రాజకీయ పరిణామాల నుంచి వేరు చేసి చూడగలమా అంటూ. కవిత ఇప్పుడు గతంలో ఉన్న రాజకీయ స్థితిలో లేరు. కేటీఆర్ కూడా తనదైన రాజకీయ భవిష్యత్తు కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇద్దరి రాజకీయ మార్గాలు వేర్వేరు దిశలలో వెళుతున్నాయి.
ఒకప్పుడు ఒకే రాజకీయ కుటుంబంలో ఒకే పార్టీ కోసం పనిచేసిన అన్న చెల్లెళ్ళు ఇప్పుడు రాజకీయంగా ఒకే వేదికపై కనిపించకపోవడం సహజంగానే చర్చకు దారితీస్తోంది. అందుకే రాఖీ రోజు కవిత కేటీఆర్ ఇంటికి వెళతారా, కేటీఆర్ చెల్లెల్ని కలుస్తారా అనే దానిపై రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. రాజకీయ విభేదాలు కుటుంబ బంధాలను ప్రభావితం చేశాయా, లేదా రాజకీయాలు వేరు కుటుంబం వేరు అని ఇద్దరు భావిస్తున్నారా? రాఖీ రోజున ఈ దూరానికి బ్రేక్ పడుతుందా? కవిత రాఖీ కడితే అది కేవలం కుటుంబ కార్యక్రమమేనా, లేక రాజకీయంగా కూడా ఒక సందేశంగా మారుతుందా? ఈ ప్రశ్నలే ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయాయి. ఒకవేళ కవిత కేటీఆర్ను కలిస్తే అది కేవలం రాఖీ వేడుకగా చూడాలా, లేదా మా మధ్య కుటుంబ బంధం ఇంకా అలాగే ఉంది అనే సందేశంగా చూడాలా? ఇంకా ముందుకెళితే అది రాజకీయంగా కూడా ఒక సాఫ్ట్ సిగ్నల్ అవుతుందా అనే చర్చ కూడా మొదలైపోయింది. ఎందుకంటే రాజకీయాలలో ప్రతి ఫోటోకు ఒక అర్థం ఉంటుంది, ప్రతి సమావేశానికి ఒక సందేశం ఉంటుంది, ప్రతి చిరునవ్వుకి ఒక రాజకీయ అర్థం ఉంటుంది, ప్రతి సమావేశానికి ఒక సందేశం ఉంటుంది, ప్రతి చిరునవ్వుకు ఒక రాజకీయ అర్థం వెతుకుతారు కదా. మరి అన్నా చెల్లెళ్ళు రాఖీ ఫోటోకు మాత్రం రాజకీయ అర్థం ఉండదా అన్నది ఆసక్తికరంగా మారిన ప్రశ్న. మరోవైపు ఒకవేళ కవిత రాఖీ కట్టకపోతే అప్పుడు కూడా చర్చ ఆగదు. ఎందుకు రాఖీ కట్టలేదు అంటూ ప్రశ్న వస్తుంది. కేటీఆర్ హైదరాబాద్లో ఉన్నారా, కవిత వెళ్ళలేదా, ఇద్దరి మధ్య దూరం కొనసాగుతోందా, రాజకీయ విభేదాలు ఇంకా అలాగే ఉన్నాయా అనే ప్రశ్నలు మళ్ళీ తెరపైకి వస్తాయి. అంటే రాఖీ కట్టినా వార్తే, రాఖీ కట్టకపోయినా వార్తే. ఇదే ఈ కథనంలో ఉన్న అసలైన ట్విస్ట్. రాఖీ కట్టకపోతే రాజకీయ దూరం కొనసాగుతుందా? అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కేటీఆర్ కవిత మధ్య వ్యక్తిగత బంధం గురించి బయట నుంచి ఖచ్చితమైన నిర్ణయం చెప్పడం సాధ్యం కాదు. రాజకీయ వర్గాలలో ప్రచారం ఒకటి, కుటుంబంలో వాస్తవ పరిస్థితి మరొకటి. కాబట్టి రాఖీ కడతారా లేదా అనేది అధికారికంగా జరిగే వరకు ఒక ప్రశ్నగానే చూడాలి మనం. కానీ రాజకీయంగా మాత్రం ఈ ఒక్క రాఖీకి ఇంత ప్రాధాన్యత రావడం వెనుక కారణం మాత్రం స్పష్టమే. గత కొంతకాలంగా వినిపిస్తున్న రాజకీయ దూరం. ఒకప్పుడు రాఖీ కట్టిన చెల్లెలు అన్నకు హెల్మెట్ గిఫ్ట్ ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అన్న కూడా చెల్లెలికి అండగా నిలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అదే అన్నా చెల్లెల మధ్య రాజకీయ దూరం కనిపిస్తుందని చర్చ. మరి ఈసారి రాఖీ ఆ దూరాన్ని తగ్గిస్తుందా? రాజకీయాలు శాశ్వతం కాదు, పదవులు శాశ్వతం కాదు, పార్టీలు కూడా శాశ్వతం కావు. కానీ కుటుంబ బంధాలు మాత్రం జీవితాంతం ఉంటాయనే మాట ఉంది. కేటీఆర్ కవిత విషయాల్లో కూడా ఇదే ప్రశ్న. రాజకీయాలు గెలుస్తాయా? అన్నా చెల్లెల బంధం గెలుస్తుందా? ఆగస్టు 28న రాఖీ రోజు ఈ ప్రశ్నకు సమాధానం దొరుకుతుందా? కవిత రాఖీ పట్టుకొని అన్న కేటీఆర్ దగ్గరికి వెళతారా? కేటీఆర్ చెల్లెల చేత రాఖీ కట్టించుకుంటారా? ఒకవేళ ఆ ఒక్క ఫోటో బయటకు వస్తే తెలంగాణ రాజకీయాలలో అది కేవలం ఒక రాఖీ ఫోటోగా ఉండదు, ఒక రాజకీయ సందేశంగా కూడా మారే ఛాన్స్ ఉంది. అదే సమయంలో మరోసారి ఇద్దరు దూరంగా ఉంటే ఆ దూరం కూడా రాజకీయ చర్చకు ఆజ్యం పోసే విధంగా ఉంటుంది. అందుకే ఈసారి రాఖీ ఎవరి చేతికి కడుతుంది? కేటీఆర్ చేతికి కవిత రాఖీ కడుతుందా లేదా? రాజకీయాల మధ్య అన్నా చెల్లెల బంధం మరోసారి కనిపించకుండా పోతుందా? తెలంగాణ రాజకీయాలలో ఇప్పుడు అందరి చూపు ఆ రాఖీ రోజుపైనే ఉంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.